మీరు ప్రతి మీటింగ్‌లో గమనించండి. చంద్రబాబు నాయుడు గారు మాట్లాడే మాటలు, ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు స్వేచ్ఛ ఇచ్చాను. ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు ఏదైనా గాని, అసలు ఏదైనా గాని మాట్లాడవచ్చు, ఏదైనా చేయొచ్చు. అంత స్వేచ్ఛ ఇచ్చానని చెప్తారు. రియాలిటీకొస్తే కొట్లాట్లు, దాడులు, చంపేయటాలు, అరెస్ట్‌లు, రెడ్ బుక్ పేరిట వేధింపులు, ఇక పూర్తిగా ఎవరైనా గాని, ఏదైనా గాని ప్రభుత్వాన్ని క్వెషన్ చేస్తే వాళ్ళని ఎట్లా పడితే అట్లా ఇబ్బంది పెడతారు. ఇంకా దారుణమైన ఘటన ఏంటంటే, ఆ తాడిపత్రిలో మనం చూస్తా ఉన్నాం. 2 సంవత్సరాల నుంచి అక్కడ మాజీ ఎమ్మెల్యే అయినటువంటి కేతిరెడ్డి పెద్దారెడ్డి గారిని సొంత నియోజకవర్గంలో అడుగుపెట్టనిట్లా జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. ఇదే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారు సుప్రీంకోర్టు వరకు వెళ్ళి, సుప్రీంకోర్టు దాకా వెళ్ళి, సుప్రీంకోర్టు సీరియస్ అయ్యి, లేదు ఆయన హక్కు అది, ఆయన హక్కును కాలరాయొచ్చా, పోలీసు వారు ఆయనకు సహకరించి ఆయన నియోజకవర్గం పర్యటించేలాగా చేయండి అని చెప్పి సీరియస్గా ఆదేశాలు ఇచ్చినా కూడా తుంగలో దొక్కేశారు జేసీ ప్రభాకర్ రెడ్డి గారు. అంటే చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛ, చంద్రబాబు నాయుడు గారు చెప్పే మాటలు ఎలా ఉంటాయో చూడండి. ఇందాక గంట 2 గంటల క్రితం కూడా ఆయన తిరుపతిలో మాట్లాడినటువంటి మాటలు, స్వేచ్ఛ ఇచ్చాను, అందరూ ప్రశాంతంగా ఉంటున్నారు, బాగుంటున్నారు, అది ఉంది ఇది ఉందని చెప్పారు. ఈరోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో చంద్రబాబు నాయుడు గారి పరిపాలన రెండేళ్ళైన సందర్భంగా వెన్నుపోటు దినం అనే కార్యక్రమం అనేది పెట్టింది రాష్ట్ర వ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో. ఇక్కడ తాడిపత్రిలో ఇదే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం జరుగుతూ ఉంది. హైకోర్టు ఆదేశాలు ఆయన తెచ్చుకున్నాడు. ఇక్కడ పోలీసు వారు వాస్తవానికి ఆయనకి సెక్యూరిటీ ఉండి పూర్తి స్థాయిలో ఆ కార్యక్రమం విజయవంతమయ్యేలాగా ప్రోత్సహించాలి. ఇక జేసీ ప్రభాకర్ రెడ్డి గారు బైక్ ర్యాలీ పెట్టుకున్నాడు అట్ ద సేమ్ టైం. ఈలోపు వెంటనే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి ప్రోగ్రాన్ని పోలీసు వారు అడ్డుకున్నారు. అడ్డుకొని ఆయన పంపించే కార్యక్రమం చేస్తే కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి పైన మీరు కేసులు పెట్టాల్సిందే అని చెప్పి ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు పోలీస్ స్టేషన్ దగ్గరికి వెళ్ళి పెద్ద ఎత్తున నిరసన వ్యక్తం చేస్తూ నినాదాలు పోలీసు వారికి వ్యతిరేకంగా ఇస్తూ ఉన్నారు. ఇంకా పోలీసు వారికి వ్యతిరేకంగా ఆయన స్టేషన్ ముందే స్నానం చేస్తూ ఉన్నాడు. ఒక్కసారి ఆ వీడియో కూడా చూడండి. స్టేషన్ ముందు స్టేషన్ ముందు ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు స్నానం చేస్తే చివరాఖరికి పోలీసు వారు ఈ కేతిరెడ్డి పెద్దారెడ్డి గారి పైన అయితే కేసులు పెట్టడం జరిగింది. అంటే ఈ రాష్ట్రంలో సొంత నియోజకవర్గంలో పర్యటించి సొంత నియోజకవర్గంలో జరుగుతున్న అన్యాయాన్ని క్వశ్చన్ చేయకూడదు. రాష్ట్రంలో ఒక పార్టీ తీసుకున్న, ప్రతిపక్ష పార్టీ తీసుకున్న దానికి సంబంధించిన నిరసన కార్యక్రమం వ్యక్తం చేయకూడదు. అసలు ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టకూడదు. ఇదే విధానం ఉంటే ఇంకా స్వేచ్ఛ ఎక్కడ ఉంది? మాట్లాడితే కేసు, సోషల్ మీడియా వాళ్ళ మీద ఎంతమంది మీద కేసులు పెట్టారు. ఆ వినకొండ రషీద్ అని చెప్పి ఒక పిల్లోడిని రోడ్లో నరికితే ఏం న్యాయం చేశారు? ఎంతమంది వైఎస్ఆర్సీపీ కార్యకర్తలపై దాడులు జరిగినాయి, ఎంతమంది వైఎస్ఆర్సీపీ నాయకులను చంపేశారు, అన్యాయం అక్రమాలు ఎన్ని జరిగినాయి? అరే వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి కౌన్సిలర్లు, వైఎస్ఆర్సీపీ తరఫున గెలిచినటువంటి ఎంపీటీసీలను అట్లా లాక్కునే ప్రక్రియతో వాళ్ళ వేధింపులో లాస్టుల దంశం ఎన్ని చూసాం. ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు 2 సంవత్సరాల నుంచి ఎట్లా పడితే అట్లా ఎవరిని పడితే వాళ్ళని తిడుతున్నారు. పోలీసు వారిని తిట్టారు, పవన్ కళ్యాణ్ గారు శాఖ పైన మాట్లాడారు, ఒక గవర్నమెంట్ డిపార్ట్మెంట్ అధికారిని తిట్టారు, ఒక హీరోయిన్ని మాట్లాడారు. ఇవన్నీ చూస్తూ ఉన్నాం. అయినా కానీ చంద్రబాబు నాయుడు గారు స్వేచ్ఛ ఉంది, అద్భుతంగా ఉంది, అది ఉంది, ఇది ఉంది, బాగుంది, ప్రశాంతంగా ఉందంటారు. ఏం చేయాలా? ఆయన చెప్పే మాటలకి చేసే పనులకి ఏమైనా పొంతనుందా? మధ్యాహ్నం అన్నాడు గట్టిగా, గంటల్లోనే ఆయన స్టేట్మెంట్ ఇచ్చిన గంటల్లోనే ఇదే జేసీ ప్రభాకర్ రెడ్డి గారు అక్కడికి వెళ్ళి పోలీసు వారి మీద ఆరోపణలు చేస్తూ అక్కడే స్నానం చేసి కేసులు పెట్టించారు. మరి ఇంకెటు వెళ్తుంది రాష్ట్రం?